We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా, మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మా రక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాప సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నిన్ను
సంతాపమరణ వ్యాసంబుచి సోదరా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని. ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు పలుకుతున్నారు ఈ మాటలు. శిష్యులైన వారిలో అతి చిన్నవాడు. 12 మంది శిష్యుల్లో సహజ మరణము ఈయనొక్కడికే వచ్చింది. సహజ మరణం అంటే మీకు అర్థమైంది కదా. వృద్ధాప్యములో చనిపోయిన వాడు యోహాను గారు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ ఎలా చనిపోయారంటే వాళ్ళందరూ చంపబడ్డారు. అంటే మిగిలిన 11 మంది హతసాక్షులు. యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి పేతురు గారిని తలక్రిందులుగా సిలివేసి చంపారు. తోమా గారిని బళ్ళెములతో పొడిచి చంపేశారు. ఈలాగు 11 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. కానీ సహజ మరణాన్ని పొందినవాడు యోహాను గారు ఒక్కడే. అంటే మీరు అనుకోవచ్చు, యోహాను గారికి శ్రమ రాలేదా, చంపడానికి చూడలేదంటే చాలా వచ్చింది. కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంతకుముందు వడ్లు ఉడికించేవారు. ఇంత పెద్ద పెనం ఉండేది. ఆ పెనములో వడ్లు ఉడకబెట్టేవారు. అలాంటి పెనములో నూనె పోసి ఆ నూనె పొంగించి ఈ యోహాను గారిని తీసుకెళ్ళి అందులో పడేశారు. పెనములో వేస్తే యోహాను గారు మిరపకాయలు వేగినట్లు, చేప ముక్క వేగినట్లు వేగిపోవాలి. కానీ ఆయన అన్నారట, అందరూ నీళ్లతో స్నానము చేస్తారు, నాకు నూనెలో స్నానము చేసే భాగ్యం దొరికిందని చెప్పి అన్నాడట. బోలో యేసు మహారాజుకు. ఎంతసేపు అయినా కానీ యోహాను ఆ పొంగే నూనెలో కాలేదు. దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, యోహాను గారి కంటే ముందు ఆ నూనెలోనికి యేసయ్య దిగారట. ఆ తర్వాత ఎవరు దిగారు? యోహాను గారు దిగారు. కాబట్టి ఆ పొంగే నూనె యోహాను గారిని ఏమీ చేయలేకపోయింది. ఎలా చంపినా చావట్లేదని యోహాను గారిని తీసుకెళ్ళి సముద్రానికి మధ్య పద్మసు దీవి అనే దీవిలో పడవేశారు. అదే జైలు అన్నమాట. పాతకాలంలో అండమాన్ జైలు చూడండి, అండమాన్ జైలు లాగా అక్కడ పడేశారు. బాగా వృద్ధాప్యములో ఉన్నాడు. అలాంటి యోహాను గారికి దేవుడు కనబడి, యోహాను నీ చేత నేను రాయిస్తున్నాను, వ్రాయని చెప్పి వృద్ధుడుగా ఉన్న యోహాను గారితో దేవుడు వ్రాయించిన గొప్ప గ్రంథమే ప్రకటన గ్రంథం. బోలో యేసు మహారాజుకు. మీరు సైతాను ఎదిరింపుల పుస్తకాన్ని చదివితే ఆ పుస్తకములో మాట ఉంది, ఓ సైతానా, ప్రకటన గ్రంథం అంటే నీకు ఆడలు, నీకు కడవరి శిక్ష, గొయ్యి అందులో ఉన్నది. అంటే సాతాను దేవుడు మట్టు లేని కోతులో వేస్తారు. మట్టు లేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెక్కే పని లేదుగా అన్నారు చూడండి. పోపోబేవో సాతానాని. మట్టు లేని గొయ్యను గూర్చి ప్రకటన గ్రంథములో ఉంది. అలాగే రెండోది ఏమిటంటే, ప్రకటన గ్రంథములో సైతాను తీసుకెళ్ళి అగ్నిగుండములో దేవుడు వేస్తారు. సైతాన్ ఇంకా లేడు, ఇంకా అగ్నిలో వేయబడి కాలిపోతా ఉంటాడు. ఓ సైతానా, నీవెప్పటికైనా మట్టు లేని గోతులోకి వెళ్ళేవాడవే, నిత్యాగ్ని నరకములోనికి వెళ్ళేవాడవే, నీకేమిటి భయపడేది, నీవే మాకు భయపడాలి అన్నారు సైతాను ఎదిరింపుల పుస్తకములో. యోహాను గారికి కనబడే దర్శనం ఏమిటంటే, 7 దీప స్తంభాలు ఉన్నాయి. ఆ దీప స్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని. ఎవరిని చూచారట?
మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన్ని. వినాలి, యేసు వారికి ఉన్న బిరుదాల్లో ఒకటేమిటంటే మనుష్య కుమారుడు. ఇప్పుడు మాట అడుగుతున్నాను, యోహాను గారు యేసు వారిని 3.5 సంవత్సరాలు చూశాడు, ఆయనతో సంచారం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగలగా ఓ గంప యోహాను గారి చేతిలో ఉంది. కానీ ఇక్కడ చూచి ఆయన వేరుగా ఉన్నారు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దబడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాగముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇదంతా చూస్తుంటే యోహాను గారికి ఆయన యేసు ప్రభు లేరు గాని ఆ రూపం చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 దీప స్తంభాల మధ్య ఆయన ఉన్నారట. దీప స్తంభము అనగా సంఘము అని అర్థము. 7 దీప స్తంభాలంటే 7 సంఘాలు. 7 సంఘాల మధ్య యేసువారు ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఎఫెసు సంఘము, స్ముర్నా సంఘము, పెర్గము సంఘము, తుయతైరా సంఘము, సార్ది సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికియా సంఘము, ఈ 7 సంఘాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన ఉన్నారు. 2 విషయాలు ఇందులో గమనించాలి. సంఘములో దేవుడు ఉన్నారు అనేది మొదటి అంశం. ఎప్పుడైనా మనం కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు లేరనుకోకూడదు. సంఘము దేవునిది. అపోస్తలుల కార్యముల గ్రంథం 20:28 క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఈ సంఘాన్ని ఎలా సంపాదించారంటే స్వరక్తమిచ్చి సంపాదించారు. డబ్బులు పెట్టి పొలం కొనుక్కున్నావు, నువ్వు డబ్బు పెట్టి బంగారం కొనుక్కున్నావు, బంగారం నా సొత్తు అంటున్నావు. నీవు సంఘమనే సొత్తు యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘము మధ్య ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. కాబట్టి సంఘము ఎలాగుందో, నిర్లక్ష్యంగా ఉందో, లేకపోతే భక్తిగా ఉందో, విశ్వాసంగా ఉందో, అవిశ్వాసంగా ఉందో ఆయన చూస్తున్నట్లా చూడనట్లా, ఆయన అన్నీ చూస్తున్నారు. ఆయన కంటికి కనబడనది ఏదీ లేదు. ఎందుకు? ఈ సంఘము రేపు మేఘమెక్కాలి. ఈ సంఘాన్ని తీసుకెళ్లి రేపు ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలి. ఈ సంఘము కొరకు 33.5 సంవత్సరాల కాలము జీవించారు. ఈ భూగడ్డ మీదకి దేవుడు వచ్చింది, ఈ గడ్డ మీద రక్తం చిందించింది. ఈ సంఘము కొరకు పరిశుద్ధాత్మనిచ్చారు, ఈ సంఘము కొరకు బైబిల్ ఇచ్చారు, ఈ సంఘము కొరకు సేవకులు ఇచ్చారు, మందిరాలు ఇచ్చారు, సభలు ఇచ్చారు, శాలలు ఇచ్చారు. సంఘము కొరకు ఈ సంఘాన్ని రేపు ఆయన రాజ్యములోకి తీసుకెళ్ళటానికి రాబోతున్నారు. ప్రధాన దూత శబ్దముతోనే ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోనే ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోనే ప్రభువు దిగివచ్చు. బోలో యేసు మహారాజుకో. యేసు సంఘము కొరకు ఇన్ని పాటలు పడి ఆయన సంఘము కొరకు రాబోతున్నారు. ఆయన రాబోతున్నారు కాబట్టి సంఘము మధ్య ఒక్క సంఘమే కాదు 7 సంఘాల మధ్య ఆయన ఉన్నారు. ఎందుకు సంచరిస్తున్నారు? సంఘాల్లో లోటులను సరిచేయడానికి. సంఘములలో ఏ లోటులు ఉన్నవో ఆ లోటులు తీర్చాలి. ఇప్పుడు ఆలోచించండి, నీలో ఏ లోటు ఉందో. ఇంకా నీవు పరిశుద్ధాత్మ అగ్నిని పొందలేని లోట, ఇంకా నీలో ప్రార్థన చేయలేని లోట, శుద్ధి చేయలేని లోట, వాక్యమునకు లోబడలేని రీతి ఆ లోట, నీలో లోటులేమున్నవి. ఒకటేమో లోటులు సరి చేయడానికి, రెండోది ఏమిటంటే నూనె తక్కువైన వాటికి నూనె పోయుటకు. దీప స్తంభాల్లో కొన్నిట్లకి నూనె లేదు,
కొన్నిట్లకి నిండగా ఉంది, కొన్నిట్లకేమో నూనె సక్కమే ఉంది, కొంచెమే ఉంది. కొంచెమే ఉంది కాబట్టి కాసేపటికి ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నూనె పోయాలి. నూనె అనగా 3 అర్థాలు. ఒకటి ఏమిటంటే నూనె అనగా దేవుని వాక్యము, నూనె అనగా విశ్వాసము, నూనె అనగా పరిశుద్ధాత్మ. సంఘములో పరిశుద్ధాత్మ అనే నూనె, విశ్వాసం అనబడే నూనె, దేవుని వాక్యం అనే నూనె పోయాలి. మూడోది ఏమిటంటే ఆ దీప స్తంభాలకి ఆ ఒత్తులున్నవే, ఆ ఒత్తులు కొన్నిసార్లు ఏమైపోతాయంటే సరిగ్గా ఉండవు. అందుకని దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కిరోసిన్ దీపాలు గుర్తు చేసుకోండి. ఆ ఒత్తునంతా శుభ్రం చేసి కాలిందంతా తీసేసి నీట్గా చేసి అప్పుడు వెలిగించాలి. అలాగూ ఒత్తులన్నీ బాగు చేయడానికి ఈ 3 పనుల మీద సంచారం చేస్తున్నారు. ఈ వచనాలు చూస్తే తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, పాదాల వరకు వస్త్రమట, దిగుచున్న వస్త్రం అంటే పైనుంచి కింది వరకు వస్త్రం ఉంది. అంటే యేసువారు ఎలా కనబడుతున్నారు అక్కడ? యాజకుడు. అంటే ఓ యాజకుడు చేసే పని యేసు చేయడానికి. దైవజనుడు దేవదాసయ్య గారు రాకడ ప్రార్థన పుస్తకములో రాశారు, పనివాడు బద్ధకముగా ఉన్నప్పుడు రైతు నడుమున గుర్మాలు కట్టుకొని పనిలో పడతాడు. పనివాడు సరిగ్గా చెయ్యకపోతే రైతు ఎలాగైతే దిగుతాడో అలాగే సంఘాల మధ్య యేసువారు యాజకుడిగా తిరగడానికి కారణం ఏంటంటే, సంఘమా మీకు నేను యాజకత్వము చేస్తాను. నిర్గమకాండములో 28వ అధ్యాయములో 16వ వచనము నుండి 23వ వచనం వరకు యాజకుల యొక్క వస్త్రధారణంతా మనము చూస్తాం. యేసువారు యాజకుని వలె, ఇప్పుడు మన మధ్య ఆయన యాజకుని వలె. యాజకుడు చేయవలసిన పనిలో ఏదున్నా ఆయన చేస్తూ, నా సేవకుడు కొంత చేశాడు, మిగిలింది నేను చేయాలి. రెండవదిగా చూస్తే రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్మునకేముంది? బంగారు దట్టి. బంగారం అనబడేటువంటిది స్వచ్ఛత, పరిశుద్ధతకు గుర్తు. బంగారం అనబడేటువంటిది సత్యమునకు గుర్తు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికీ తెలియజేసే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైనా మీరు ఒక ఫోటో చూడండి, ఆయన రొమ్ము దగ్గర ఒక గొర్రె పిల్ల ఉన్నట్లుగా చూస్తాము. గొర్రె పిల్ల ఎత్తుకుని ఇట్లా ఉన్నట్లు యోహాను గారికి ఒక పేరుంది, యేసు రొమ్మున ఆనుకొనినవాడు. అంటే సమాధానము లేని, బాధలో ఉన్నవారు, దిక్కు లేనటువంటి స్థితి, అనుకునేటువంటి పరిస్థితి. యేసు రొమ్మున ఆనుకున్నవాడు అన్నట్లు తన బిడ్డల్ని, ఇదిగో నిన్ను నా రొమ్మున ఆనుచుకుంటాను, నీ నాయన గొర్రెనే, నేను ఆయన గొర్రెని. ఈ గొర్రెని ఏం చేస్తారు? అందుకనే యేసువారు మాట అన్నారు, మిమ్ములను అనాథలుగా విడువను. దిక్కైనట్టి దేవుడే నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయుచు, ఎక్కడ లేని హింసను పొంది మృతి పొంది గెలిచి ఎక్కి వెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్క నుండి ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు అని చెప్పి, దిక్కైనట్టి దేవుడే నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయుచు. చాలామంది అనుకుంటారు మాకెవరూ లేరు, ఎవరూ లేరు అనే మాట అది వాస్తవమే కావచ్చు. మనుషులు ఎవరూ లేరు, కానీ నిన్ను కాపాడు దేవుడు నీకున్నారు. నీ తల్లి గర్భములో ఉండగా నీ కంటి మీద కనురెప్ప కూడా, ముక్కెక్కడ ఉండాలో, ఏ సైజులో ఉండాలో, కన్ను ఏ సైజులో, ఎటువైపు ఎంత ఉండాలో కొలతలతో పాటు చూచినటువంటి దేవుడు లేరనేమి? ఆ మాట ఆయనకి అవమానం కదా. ఒక మాట చెప్పు, మనుషులు ఎవరూ లేరు, కానీ దేవా నీవున్నావు. ఎందుచేతనంటే మిమ్మల్ని నేను విడువను అన్నారు, ఎడబాయనన్నారు. కాబట్టి గమనించే సంఘములో ఉన్న వారులారా, 7 సంఘాలు, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, 7 సంఘాల్లో ఎవరు బలహీనముగా, ఎవరు భయంకర స్థితిలో ఉన్నారో వారి మధ్య నేను ఉండి, ఆ యోహాను యేసు రొమ్మున ఆనుకున్నట్లు నా రొమ్మున ఆంచుకోవడానికి, మీకు సేద తీర్చే కార్యము చేయడానికి సంఘములలో
నేనున్నాను. యేసు మహారాజుకు గమనించే మాట ఏమిటంటే, నిన్ను ఆయన రొమ్మున ఆంచుకోవడం. అందుకనే రొమ్మునకు బంగారు తట్టి, అంటే అందులో కల్మషము లేదు, స్వార్థము లేదు. ఓ మాట నేను అడుగుతాను, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించినోడికి స్వార్థం ఉంటుందా ఉండదా? మీ ఇంట్లో పెళ్లి జరిగింది, మీ ఇంట్లో పెళ్లికి వచ్చారు, ఆడింట్లో పెళ్లికి మీరు వెళ్ళకపోతే ఆడ ముఖాలు ఎలా ఉంటాయి? బంగారు తట్టి అంటే ఇందులో ఏ విధమైన స్వార్థము లేదు, స్వచ్ఛత తెలియచేయడానికి బంగారు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నాలాంటి నరుడు నన్ను ప్రేమిస్తే నా వల్ల ఫలం కోరుకుంటాడు, లాభం కోరుకుంటాడు. కడగ రక్త సంబంధులైన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనా లాభం కోరుకుంటారు. నేను ఇది పెట్టాను, నువ్వు పెట్టలేదు. నీకు ఇది ఇచ్చాను, నువ్వు ఇవ్వలేదు. మీ ఇంటికి వచ్చాను, నువ్వు రాలేదు. నాలాంటి నరుడు నన్ను ప్రేమిస్తే నా వల్ల లాభం కోరుకుంటాడు. మీకు ఏ లాభం అక్కర్లేదు నాయన. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక యేసు నన్ను ప్రేమించినావు. పాపి నైనా నన్ను ప్రేమించినావు. బోలో యేసు మహారాజుకో. 14వ వచనము చూడండి. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా దవడముగా ఉండేను. బోలో యేసు మహారాజుకో. ఇప్పుడు చెప్పండి, తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? నల్లగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 31వ వచనములో నెరసిన వెంట్రుకలు నీతి గల ప్రవర్తన గల వారికి సొగసైన కిరీటం. నెరసిన వెంట్రుకలు ఎలాంటివట? ఓ సొగసైన కిరీటము లాంటివట. ఇక్కడ మాట, వెంట్రుకలు బాగా తెల్లగా ఉన్నాయి అంటే ఆయన చిన్నగా ఉన్నట్లా, యవనస్తుడుగా ఉన్నట్లా, వృద్ధుడుగా ఉన్నట్లా? ఈ రోజున ఈ తెల్లటి వెంట్రుకలు కలిగిన పెద్దలు లేరు చాలా ఇళ్లల్లో. ఎందుకు? ఈ షుగర్ ఎప్పుడైతే బీపీ, గుండె జబ్బు ఇవన్నీ వచ్చాయో వయసు తక్కువైపోయింది. ఇప్పుడు త్వరగా చనిపోతున్నారు. ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయంటే నిన్నగాక మొన్న ఉన్నాయినా, ఎప్పటి నుంచో ఉన్నాయినా. యేసువారు ఎప్పటి నుంచో ఉన్నాయినా అంటే అర్థం ఏమిటంటే, అనాది దేవుడు భూమి లేని కాలములో, ఆకాశము లేని కాలములో, సూర్యుడు లేని అప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి తల వెంట్రుకలు తెల్లగా కనబడుతున్నారు. తల వెంట్రుకలు నల్లగా కనబడితే యవనస్తుడండి, మొన్న వచ్చినాయనండి. వృద్ధాప్యం లేక తల వెంట్రుకలు తెల్లగా కనబడితే ఎప్పటి నుంచో ఉన్నారండి. ఏమీ లేని కాలములో దేవదూతలు లేరు. దేవదూతలు లేని కాలములో దివి లేదు, భువి లేదు, సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు. అప్పటి నుంచి ఉన్నారండి. జీవరాశులు లేవు, దాగోను లేడు, ఆదాము లేడు. అప్పటి నుంచి ఉన్నారు. లోకము పుట్టక మునిపే నేనున్నాను. ఈ భూమికి పునాది లేని కాలములో నేనున్నాను. ఏమీ లేని కాలములో నేనున్నాను. సృష్టి ఆరంభ కాలము కంటే ముందు నేనున్నాను. అందుకే యేసు వారుకున్న పేరు ఏమిటంటే ఉన్నవాడు, ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆయనకి ఆది అంతము లేని దేవతనయుడో యమ్మ. ఆది లేదు, ఆయనకి అంతము. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన కళ్ళేమో అగ్ని మండుతుంది. మన కళ్ళు మంచివి కాదు, మన కళ్ళల్లో అగ్ని లేదు. మన కళ్ళు పాప కళ్ళు. ఈవేళ చూడండి, సమాజంలో కళ్ళు మంచివి కాదు. అసలు సమాజము నాశనం అవటం కలిగిన ప్రధానమైన కారణం కళ్ళు. పాప క్రియలు లేకపోయినా
చూపే పాపమని బోధించిన. పాపక్రియలు లేవు, కానీ యేసువారన్నారు, నువ్వు ఒక స్త్రీని పాపము చూపుతో చూస్తే ఆమెతో పాపము చేసినట్లే అన్నారు. కళ్ళు మంచి కాదు. సంగమా, ఒకవేళ నువ్వు లోకాన్ని చూస్తావేమో, నీ కళ్ళు నేను బాగు చేయాలి. కళ్ళల్లో అగ్ని ఉండాలి. అగ్ని పరిశుద్ధతకు గుర్తు. యేసువారి కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. సంఘములో అందరి కళ్ళు సరిచేయాలి. ఈ కళ్ళు తీసుకెళ్లి యేసు మీద పెట్టాలి. మన కళ్ళుకి ఏముండాలంటే, ప్రభువా ఈవేళ నేను దేవదూతను చూడాలి, మిమ్మల్ని చూడాలి, పరలోకాన్ని చూడాలి. ఇది ఆశ. 7 సంఘాల్లో ఉండేటువంటి బలహీనతలు ఏమున్నాయో అన్నీ కూడా కళ్ళు పోలేదా? సంఘమా, నువ్వు ఏది చూస్తున్నావు? అందుకే నా నేత్రాలు అగ్ని జ్వాలల్లాంటి నేత్రాలతో నీ వైపు నేను చూస్తున్నాను. ఆయన పాదములు కొలిమిలు పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో, ఆయన పాదాలు ఎలా ఉన్నాయట? అపరంజితో సమానం. గమనించే మాట ఏమిటంటే, పాదములు అనబడేటువంటివి నడకకు గుర్తు. చాలామంది అంటారు అమ్మాయి నడత మంచిది కాదంటారు, అబ్బాయి నడత మంచిది కాదంటారు. నడత ఈజ్ ఈక్వల్ టు ప్రవర్తన. మిమ్మల్ని అడుగుతున్నా, నీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేవునికి తగినట్లుగా నడుస్తున్నావా? నీ అడుగులు దేవుని మహిమపరిచే అడుగులేనా, లేకపోతే సైతాను సంతోషపెట్టే అడుగులా? నీ అడుగులు ఎలా ఉన్నాయి? ఆయన పాదాలు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై, అపరంజి అంటే మేలిమి బంగారం. నీ అడుగుల్లో కూడా ఏ స్వార్థం ఉండకూడదు. అందరూ మోకరిందాం, కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే చూస్తూ, సిలువే నా శారానా ఎనూరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరా నాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచు నదిరా, నలిగి కరిగి నీరగుచు నదిరా, ఈ సిలువే నా శరా నాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము చూచితివా, విలువలేని ప్రేమామృతము చూచితిరా, ఈ సిలువే నా శరా నాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు
దురిత దూరుడని దరిచి రీతిరా దురిత దూరుడని దరిచి రీతిరా ఈ సిలువే నా శరా నాయనురా. విలువైనటువంటి అమూల్యమైనటువంటి కళంకము లేని ఆయన రక్తాన్ని నిష్కల్మషుడును పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులము నీచులము భయంకరులము అయినటువంటి మన కొరకై నీతిమంతుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ సిలువ యొక్క కార్యాన్ని అన్యాయపు తీర్పు నొందినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలను తలంచుకొనుచు ఆయనలో ఉన్న శక్తిని సిలువ కార్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆ శక్తిని మనం పొందునట్లు ఇటు సమయాన్ని మనకు అనుగ్రహించి అన్న అనబడే ఆ ప్రధాన యాజకుడు మాజీ ప్రధాన యాజకుడు ప్రభునే నిలవబెట్టి రాత్రి కాలమందు అన్యాయపు తీర్పు తీర్చారే. అమ్మా అయ్యా, అనేక పర్యాయములు అన్యాయమునకు మనము గురైనప్పుడే మనుష్యులమైన మనమే భరించలేమే. కానీ నీ నా పాపములను తీసివేయడానికై ఈ లోకానికి నరునిగా వచ్చి వేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ రాత్రి కాలమందు ఒక దోషి వలె ప్రభు నిలువబెట్టి అన్యాయముగా తీర్పు తీర్చినప్పుడు నీ కొరకైన సహించుకున్నటువంటి మన కొరకైన భరించినటువంటి ఓర్చుకున్నటువంటి సహనమును కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ప్రధాన యాజకుడై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని వ్రాయబడినట్లు అసలైనటువంటి ప్రధాన యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే మానవుని యొక్క తీర్పు ఎదుట అన్ననబడే ఆ మాజీ ప్రధాని యొక్క తీర్పు తీర్చినప్పుడే నీ కొరకు నా కొరకు మౌనముగా భరించి సహనాన్ని కలిగి ఉన్న ప్రభుని నిదానించు చూద్దాము. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని యాకోబు గారు ముందుగాని యోధా గోత్రములో జన్మించినటువంటి ప్రభును గూర్చి ముందుగాని యాకోబు గారు ప్రవచించినట్లు ఆదికాండము 49వ అధ్యాయము 12వ వచనములో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల యొక్క రక్తధారను గుర్తు చేస్తూ
ప్రవచించినటువంటి ఆ ప్రవచనము అతను కన్నుల నుండి రక్తము కారునని, యేసుక్రీస్తు వారి కన్నుల నుండి రక్తము కారునని, అతని కన్నులు ద్రాక్షరసము చేతాను ఎర్రగా నుండిను అని ప్రవచించినట్లు, అమ్మా అయ్యా, యేసువారు కన్నులే ఎర్రగా ఉన్నవి, రక్తము చేత నింపబడి ఉన్నవి. ఆయన శరీరం అంతా రక్తముతో నింపబడి ఉన్నది. ఎర్రని వారు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని ప్రియురాలని పరమ గీతములో అడిగినప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చునని ప్రియురాలు తెలియజేస్తున్నట్లు, ఎర్రని వారయున్న యేసుక్రీస్తు వారి వైపు, అనగా ఎర్రటి కళ్ళు చేత ద్రాక్షరసము చేత నింపబడినటువంటి ఆయన కన్నులు, ద్రాక్షరసము చేత ఎర్రగా రక్తముతో నింపబడినటువంటి ఆయన కన్నులు. అంతటి పరిస్థితిలో రక్తము చేత నింపబడినటువంటి ఆయన కన్నులే, కానీ ఆయన పళ్ళు పాల చేత, పాలవలే ఆయన పళ్ళు తెల్లగా ఉన్నవని భక్తుడే ప్రవచించినట్లు, అంతగా ప్రభువుని దూషించిన అన్యాయపు తీర్పు తీర్చినప్పటికీ కూడా ఆయన పళ్ళే తెల్లగా ఉన్నవి, అనగా ఆయన నోటు నుండి పాల వంటి ఆదరణకరమైనటువంటి క్షమాపణ పలుకులే ఆయన నోట వెంట, యేసువారి నోట వెంట వచ్చేది మనము చూస్తున్నాము. అందుకే సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు? ఇలాంటిదా యేసు ప్రేమ? నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా? తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను, కొట్టినను మరలా వారిని కొట్టడాయను, తిట్టినను మరలా వారిని తిట్టడాయను. నీ కొరకు నా కొరకు అన్యాయముగా తీర్పు విధిస్తుంటే మౌని అయి పాల వంటి పళ్ళు కలిగినటువంటి ప్రభు, ఆదరణకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలే ఆయన నోట వెంట వచ్చే కార్యము. స్తోత్రములున్నాయి. అందుకే నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అని అన్నారు. దేవా మీకు స్తోత్రములు. ప్రభు ప్రక్కలో నుండి నారిమణి అని ప్రియురాలని పిలుచుచున్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క గాయములో నుండి, ఆ ప్రక్కలో నుండి కార్చబడినటువంటి ఆ రక్తమును బట్టి, శరీరమంతా గాయముల వలన కార్చబడిన ఆ రక్తమును బట్టి, ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి మాంసముతో పూడ్చివేసి, స్త్రీనిగా ఎలాగూ దేవుడు నిర్మించారో, కడపటి ఆదామయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారిలో నుండి, ఆ ప్రక్కల గాయములో నుండి వచ్చినటువంటి ఆ నారిమణే క్రైస్తవ సంఘము, పెండ్లి కుమార్తె. అట్టి ప్రభు వైపు చూద్దాము. నా బదులు నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయినావని నే మరువగలనా? నా కొరకు అన్యాయపు తీర్పు నొందిన దేవా, దోషిగా నిలబడినటువంటి దేవా ప్రభువా, నేను మర్చిపోతానా? నిన్ను విడిచిపెడతాను నాయనా? వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటునని ప్రియురాలు పలుకుచున్నట్లు, సత్యవంతుడవై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీరు నాకు కావాలి నాయనా.
మీరు నాకు కావాలి నాయనా. నా కొరకై కోర్టులో నిలవబడిన దేవా, అన్యాయపు తీర్పు పొందిన దేవా, నా కొరకు నోరు మెదపనటువంటి ప్రభువా, నా కొరకు సహించుకున్నటువంటి దేవా, నన్ను రక్షించడానికై పాట్లు పొందినటువంటి ప్రభువా, మీరు నాకు కావాలి నాయనా. మీరు లేని జీవితం నాకు కొద్దయ్యా. తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం మీలేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం మీలేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుటకై దేవా, నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుటకై, దోషము లేనటువంటి మీరు ఒక దోషి వలె మా కొరకు నిలబడినటువంటి ప్రభువా, కోర్టుల్లో నిలబడినటువంటి ప్రభువా, అన్యాయపు తీర్పు నొందిన దేవా, మమ్మను సత్యవంతులుగా చేయడానికై దేవా, మీ సత్య మార్గములు మమ్మల్ని నడిపించడానికై అన్యాయపు తీర్పును పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా భారములు భరించినటువంటి దేవా, మా పాప భారమును, మానవులపై ఉన్న భారములను, పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును మీపై వేసుకుని మోసినటువంటి దేవా, మీకు స్తోత్రములు నాయనా. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇటు ప్రధాన యాజకుని మీరు మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా బాని మరువగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా బాని మరువగలనా. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడునని గబ్రియేలు దేవదూత కన్యను మరియతో సెలవిచ్చినట్లు, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, మా పాపములు కొరకాయి, మా అపరాధములు కొరకాయి, మా దోషములు కొరకాయి, మా కొరకాయి అన్యాయపు తీర్పు నొందినటువంటి ప్రభువా, మీ విలువైన రక్తాన్ని మాకు అనుగ్రహించిన దేవా,
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుననబడి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనములో వ్రాయబడినట్లు ప్రతి పాపిని పరిశుద్ధునిగా చేసే మీ రక్తాన్ని సిలువ శ్రమను పొంది సిలువలో వేలాడి అన్యాయపు తీర్పును విలువైన రక్తాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మమ్మల్ని రక్షించగలిగే పాపులను రక్షించే రక్తమును యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యమును బట్టి దేవా తండ్రి మీకు స్తోత్రములు నాయన. యేసుక్రీస్తు ప్రభు వందిన చేయమే ఎల్లవారి కవును కోరిన వేడిన నమ్మిన ఎల్లవారి కవునన్నట్లు యేసుక్రీస్తు వారికి శ్రమల ద్వారా రక్తము ద్వారా సర్వమానవాళికి మీరు అనుగ్రహించుచున్న ఆత్మలకు గొప్ప రక్షణ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ వాక్యము ప్రతి వారిలో భద్రపరచండి నాయన. వాక్యమును ధ్యానించి దేవా మీ రాజ్యమునకు ప్రభు యొక్క రెండవ రాకడకు ప్రతి ఒక్కొక్కరు సిద్ధపరచబడినట్లు మీ కార్యమును జరిగించండి ఆయన. మా కొరకు సమస్తమును భరించినటువంటి సిలువ వేయబడి చనిపోయి సమాధిలో ఉంచబడి 3వ దినమందు తిరిగి లేచి ఆరోహణమై మరలా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కళ్ళు తెరవకండి, దేవుని వైపు చూద్దాం.
తండ్రి మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. అన్న కైఫ వారల సభలో 5 కోర్టులలో నిలవబెట్టబడి మా విషయమై నిందించబడ్డారయ్యా. మమ్మును నిందారహితులుగా చేయడానికై మా నిందనంతటిని మీ మీద వేసుకొని నిందించబడ్డారు, నిందించబడుటకు ఇష్టపడ్డారు. బొచ్చు కత్తిరించి వాని యొద్ద గొర్రె మౌనముగా ఉన్నట్లు మా విషయమై మమ్మను రక్షించడానికై మౌనముగా నిలవబడ్డారయ్యా. మీకు స్తోత్రములు నాయనా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనది గాను నిష్కలంకముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచుచున్నారని ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడినట్లు అట్టి రీతిగా మమ్మును నిలవబెట్టబడడానికై మమ్మును నిలవబెట్టడానికై పరిశుద్ధమైన వారముగా, కలంకమైన ముడత అయిన అట్టిది మరి ఏదియూ లేని వారముగా మేము నిలవబడడానికై మా విషయమై కోర్టులలో నిలవబడ్డారయ్యా. తండ్రి, ఆ కార్యాన్ని మేము గుర్తించి పాపమును ద్వేషించి మిమ్మను హత్తుకొని జీవించున్నట్లు మీ సహాయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, మీరు ఏ విషయమై శ్రమను అనుభవించారో, ఏ విషయమై చనిపోయి తిరిగి లేచారో ప్రభువా, ఆ రాకడలో మీ పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళాలని, మీతో పాటు ఉంచాలని ఇంత శ్రమను అనుభవించారయ్యా. మేము మీరు అనుకున్న ఉద్దేశములను నెరవేర్చుటకు మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి మీ రాకకు మమ్మను సిద్ధపరచుమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మెండుగా పొందుమని, మీరే స్తుతింపబడుమని, కీర్తించబడుమని త్వరగా వచ్చుచున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమంతున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయ. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయ. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన, శిలువ శక్తి మీకు అనుగ్రహించి బలపరచి మహిమకు సిద్ధపరచి మేఘమెక్కించును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును కాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు జాలి వారుచుండెను, వారుచుండెను, వారుచుండెను. మరణాత